పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలపై తీవ్రమైన భారం పడుతుందని, వారి జీవితాలు ముందుకు సాగడం కష్టంగా మారుతుందని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి వాపోయారు. తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మోడీకి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆదేశాల మేరకు సిద్దిపేట మహిళా కాంగ్రెస్ తరఫున ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఈ నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపుతుందని మండిపడ్డారు. బంగారం, పెట్రోల్ ధరలు పెరగడం వల్ల మధ్యతరగతి ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలను చిన్నచూపు చూస్తూ వారి సొమ్మును అదానీ, అంబానీలకు దోచి ఇస్తుందని తీవ్రంగా ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, సామాన్యులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు కవిత, రజని, సంతోష, సనా పాల్గొన్నారు. రైతులకే ముఖ్యంగా మరి వరి వేయాలన్నా రైతులకే డీజిల్ అవసరం ఉంటుంది. మరి ప్రతి ఒక్కదానికి రైతుకు డీజిల్ తోటి, పెట్రోల్ తోటి పని ఉంటుంది కాబట్టి రైతుల మీద, సామాన్య ప్రజల మీద భారం పడుతుంది. మరి ఇది వెంటనే మోడీ మరి అహంకారం అనేది మరి డీజిల్, పెట్రోలు, గ్యాసు మరి తగ్గించుకోవాలని చెప్పి మరి ఇలా ఈరోజు మహిళా కాంగ్రెస్ నుంచి మరి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి తగ్గించుకోకపోతే రాష్ట్ర రూపాయలు మరి ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి ఎప్పుడు జరుగుతుంది. కానీ డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, బంగారం కానీ ధరలు దించకపోతే మరి పెద్ద ఎత్తున మేము ఇంకా రాష్ట్ర రూపాయలు చేస్తామని చెప్పి మేము ఇక్కడ చెప్పుడు జరుగుతుంది. ఈ విధంగా పెంచుకుంటూ పోతే సామాన్య మధ్యతరగతి ప్రజల మీదే భారం పడుతూ ఉందని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మరి ఇట్లాంటి సంఘటనలు చేస్తూ ఉంటే సామాన్య ప్రజలు మాత్రమే వారి జీవితాల్లో మరి రోజు వారి జీవితాలు ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మరి బంగారం ధరలు కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు, ఇవన్నీ సామాన్య మధ్యతరగతి ప్రజల మీద మాత్రమే చిన్నచూపు చూస్తూ ఉన్నాడు. అంబానీ, అదానీ అయితే ఇంట్లోకేంచి వాని ఇంట్లోకేం దోచిచ్చినట్టు ఇస్తున్నాడు. ప్రజల సొమ్ము నీ ఇంట్లోకేంచి ఇస్తలేవు. మేము ట్యాక్స్ కడితే ప్రజలకు నువ్వు సామాన్య